హాయ్ గైస్! వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 23 అనే మూవీ చూస్తున్నప్పుడు నాకెలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా సీరియస్‌గా మనం చాలా మూవీస్‌లో చూసిన పాయింట్‌తోనే స్టార్ట్ అయ్యి, మెల్లగా టైమ్ ఫ్రేమ్‌ని షిఫ్ట్ చేసుకొని క్యారెక్టర్స్‌ని, వాళ్ళ చుట్టూ ఊరు వాతావరణాన్ని, వాళ్ళ జీవితాల్ని చాలా నేచురల్‌గా ప్రెజెంట్ చేస్తూ వచ్చారండి డైరెక్టర్ గారు. సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాలకి లవ్ సీన్స్‌ని ఓపెన్ చేస్తారండి. ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఈ లవ్ సీన్సే టాప్ హైలైట్ అనే చెప్పొచ్చు. కొత్తగా ఏముండదు గానీ, చాలా అందంగా క్యారెక్టర్స్ మధ్య ప్రేమని, అమాయకత్వాన్ని చాలా ఆహ్లాదంగా చూపించుకుంటా వచ్చారండి. ఇంకా 50 నిమిషాలయ్యేసరికి ఒక సీరియస్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఇంట్రొడ్యూస్ చేసి, ఆ ప్రాబ్లమ్ వల్ల కొంతమంది జీవితాలు ఎలా మారిపోయాయి అనే పాయింట్‌ని నీట్‌గా చూపించుకుంటూ, ఒక మంచి ఇంటర్వెల్ పోర్షన్‌తో ఫస్ట్ హాఫ్‌ని ఎండ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనం ఆ ఊరు జనాల మధ్యలో ఉన్న ఫీలింగే కలుగుతుందండి. ఎక్కడా కూడా టూ మచ్ అన్న ఫీలింగ్ కలగకుండా చాలా ఆథెంటిక్‌గా ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇంక సెకండ్ హాఫ్‌లో చాలా పాయింట్స్‌ని డీల్ చేస్తుందండి ఈ మూవీ. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిందేంటంటే, ఈ కథ బాధితుడి కోణం నుంచి కాకుండా నిందితుడి వైపు నుంచి నడుస్తా ఉంటుందండి. అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల ముద్దాయి పడే మనోవేదనని గాని, మానసిక క్షోభని కానీ, పశ్చాత్తాపాన్ని గాని కళ్ళకి కట్టినట్టు చూపించారండి. అనుకోని ఒక సంఘటన ఎంతమంది జీవితాల్ని చీకటిమయం చేస్తుంది అనేదాన్ని చాలా బాగా కొన్ని సాలిడ్ సీన్స్‌తో సూపర్‌గా తీశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన సమాజంలో ఉండే ఒక సీరియస్ పాయింట్ చేతిలో తెలియకుండానే న్యాయ వ్యవస్థ మరియు న్యాయం ఎలా మోసం చేయబడుతుంది అనేది కూడా రియాలిటీకి చాలా దగ్గరగా మంచి మంచి సిట్యుయేషన్స్‌ని పెట్టుకొని మనం ఆలోచించే విధంగా చూపించారు. సినిమాలో డైరెక్టర్ గారు 1993లో జరిగిన ఒక యథార్థ సంఘటనని తీసుకొని, ఆ మారణ హోమం చుట్టూ జరిగిన కథని ఉన్నది ఉన్నట్టు ఎటువంటి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా చాలా జెన్యూన్‌గా కథని చెప్పే ప్రయత్నం చేశారు. అది చాలా అనిపించింది నాకు. ఈ సినిమా చూస్తున్నంత సేపు, సినిమా చూస్తున్నా అన్న ఫీలింగ్ కన్నా, ఒక పుస్తకాన్ని చదువుతున్నానేమో అనే ఫీలింగ్ కలిగేలా ప్రెజెంట్ చేశారు. డైరెక్టర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కథ కొన్ని పోర్షన్స్‌లో బోర్ కొట్టించిందండి. కథ ఎక్కడా ఆగదండి. 2 గంటల 16 నిమిషాలు కథ నడుస్తూనే ఉంటుంది. కానీ సీన్స్ వాస్తవానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల, మరియు చాలా సినిమాల్లో అలాంటి పాయింట్ చూసేయడం వల్ల ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వలేదు. నాకనిపించిన ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ మూవీ స్టార్ట్ అయిన ఇనీషియల్ పోర్షన్స్‌లో డీల్ చేసిన పాయింట్‌ని కొంచెం లైట్‌గా ఎస్టాబ్లిష్ చేసి, ఆ పాయింట్‌ని ప్రెజెంట్ చేసుంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేదేమో మనకు ఆ పాయింట్ అని అనిపించింది. అంటే మూవీలో కొన్ని పోర్షన్స్ సీరియస్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. వాటికి ప్రాపర్ డీటెయిలింగ్, ఎస్టాబ్లిష్‌మెంట్ ఏముండదు. డైరెక్టర్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా గట్టిగా తగలాల్సిన సీన్‌లు కూడా చాలా లైట్‌గా అనిపించాయి. యాక్టర్స్ యాక్టింగ్ కూడా చాలా నేచురల్‌గా చూపిస్తున్నామని అనుకున్నారేమో గానీ, చాలామంది యాక్టర్స్ యొక్క యాక్టింగ్ అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా లేదు. చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. లీడ్ క్యారెక్టర్స్ వరకు మాత్రం సూపర్ అంటే సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తంలో కళ్ళు తిప్పుకోలేం హీరోయిన్‌ని చూస్తున్నంత సేపు గూడా. ఆ అమ్మాయి క్యారెక్టర్‌లో ఉండే అమాయకత్వం గాని, హీరో మీద ఉన్న ప్రేమను గాని చూపిస్తున్నంత సేపు గూడా మనం అలా చూస్తూ మెస్మరైజ్ అయిపోతూనే ఉంటాం. సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని మూవీకి తగినట్టు యావరేజ్‌గానే ఉన్నాయి. మ్యూజిక్‌కి మాత్రం స్పెషల్ అప్రిషియేషన్ ఇవ్వాల్సిందేనండి. సాంగ్స్ కానీ, బీజీఎం గాని మూవీ ఫ్లోతో పాటు అలా వెళ్తూనే కొన్ని సీన్స్‌ని మనం కనెక్ట్ అవ్వడంలో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా మూవీ ఒక సిన్సియర్ అండ్ జెన్యూన్ అటెంప్ట్ అయినప్పటికీ, చాలా మంచి పాయింట్స్‌నే డైరెక్టర్ గారు డీల్ చేసినప్పటికీ కూడా, కథ నడిచే విధానం చాలా పెద్ద మూవీ చూస్తున్నామేంటి అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలిగించింది. అదండి 23 అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.